శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు సింహారోహణం అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు సింహారోహణం అవతారంలో అమ్మవారిని అలంకరించారు. సింహారోహణం అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరాజు చౌదరి మేళతాళాలు పూర్ణకుంభం ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని సింహారోహణం అవతారంలో అలంకరించి పూజలు చేశారు. శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ సింహారోహణం అవతారాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు హెల్దీ వాకర్స్ అసోసియేషన్ ప్రసాద వితరణ చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఆలయంలో చండీ హోమం వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నేమాని సత్యనారాయణ, ప్రకాష్ బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రామచంద్రరావు, సీకోటి అప్పలకొండ, పలువురు టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సింహారోహణ అవతారంలో అమ్మవారు ప్రజలకి దర్శనమిస్తున్నారు. ప్రజలందరూ కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఇదే అవతారంలో ఉంటారు. దర్శనం చేసుకోవాల్సిన కోరుతున్నాం ప్రజలందరినీ. ఇంకొక ముఖ్యమైన విషయం, రేపు బాలా త్రిపుర సుందరి గుడిలో సరస్వతి పూజ పిల్లల చేత చేయడం జరుగుతుంది. సుమారు 1500 మందికి అరేంజ్మెంట్ చేసాం. అందుచేత దానికి సహకరించి ఇప్పుడే గుడిలో 600-700 పాసులు కూడా పంచడం జరిగింది పిల్లలందరికీ. పెద్దవాళ్ళు ఎవరికి ఇవ్వలేదు, పిల్లలే వచ్చారు, పిల్లలకి మనం ఇవ్వడం జరిగింది. దానికి కూడా మీ ద్వారా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లేసు స్థలం తక్కువగా ఉండడం వల్ల, అందులో నవరాత్రుల సందర్భంగా రేపు దర్శనాలు పూజలు జరగాలి. దానివల్ల కొంత ప్లేస్ కూడా తక్కువ అవుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 8 గంటలకల్లా పొద్దున స్టార్ట్ అయిపోద్ది. 7-7:30 కల్లా పిల్లలు వచ్చేస్తే 8 గంటలకి కరెక్ట్గా 8కి పూజ స్టార్ట్ చేస్తాం. 10 గంటలకల్లా కంప్లీట్ అయిపోతుంది. దయచేసి మీ ద్వారా ప్రజలు అందరినీ కూడా మేము టైంకి వచ్చి పూజ చేయించుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.